రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. కాకినాడ జిల్లా రాజోలు నియోజకవర్గ పరిధిలోని పచ్చని కోనసీమ ప్రాంతంలో బ్లోట్ అయితే మరోసారి ప్రజలను భయంభ్రాంతులకు గురిచేసింది. భీకర ధ్వనితో జరిగిన పేలుళ్లు, ఎగిసిపడిన మంటలతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో స్థానికులు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికీపురం మండలం ఇరుసుమండ గ్రామంలోని మోరి 5 డ్రిల్లింగ్ సైట్లో అయితే సోమవారం ఉదయం 11:30 సమయంలో గ్యాస్ లీకేజ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 12:35 గంట కల్లా మంటలు చెలరేగి సుమారు 30 మీటర్ల ఎత్తున అగ్ని జ్వాలలైతే ఎగిసిపడ్డాయి. ఈ మంటలు గంటల తరబడి కొనసాగుతున్నాయని, ఇక బ్లోట్ ప్రివెంటర్ నియంత్రణ సామర్థ్యాన్ని మించి గ్యాస్ బయటకు రావడంతో సిబ్బంది వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. ఈ సమయంలో బీఓపీ వద్దనైతే రాపిడి కారణంగా అగ్ని కీలకులు అయితే ఏర్పడి 2 సార్లు కూడా పేలులు చోటు చేసుకున్నాయి. దీంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా బగ్గుమంది. గ్యాస్ తో పాటు మంటలు ఒకేసారి వ్యాపించి ఉంటే అక్కడ పనిచేసే కార్మికులకు కూడా ప్రాణ నష్టం జరిగేదని అధికార వర్గాలైతే అభిప్రాయపడుతున్నాయి. బావి నుంచి గ్యాస్ లీకేజ్ జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. సుమారు 2100 మంది జనాభా ఉన్న ఇరుసుమండ గ్రామానికి అయితే హెచ్చరికలు జారీ చేసి ఇళ్లను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గ్రామంలోని పాఠశాలలను మూసివేశారు. లక్కవరం గ్రామంలో 3 పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి భోజనం, త్రాగునీటి తదితర సౌకర్యాలు కూడా కల్పించినట్లు అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా, ఎంపీ హరీష్ మాథూర్, ఎమ్మెల్యే వరప్రసాద్ రెడ్డి, టీడీపీ రాజోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అమూల్య తదితరులైతే ఘటస్థలాన్ని అయితే సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. రాత్రి 10 గంటల వరకు కలెక్టర్, ఎస్పీ ఘటస్థలానికి సమీపంలోనే ఉండి సహాయక చర్యలను కూడా పర్యవేక్షించారు. ఇరుసు మండలంలో అయితే బ్లోట్ వల్ల జరిగిన నష్టం 100 కోట్ల రూపాయలు ఉండవచ్చని సంబంధిత వర్గాలైతే అంచనా వేస్తున్నాయి. అగ్ని కీలల్లో రిగ్, ల్యాంగింగ్ టూల్, భారీ వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. ఇవన్నీ డీప్ ఇండస్ట్రీస్ కి అయితే చెందినవేనని అధికారులు గుర్తించారు. ఎగసిపడిన మంటల కారణంగా సమీపంలో సుమారు 500 కొబ్బరి చెట్లు దగ్ధమయ్యాయి. పంటలు, ఆకుసాకు భారీ నష్టం వాటిల్లిందని స్థానికులు చెప్పారు. గ్యాస్ బావి నుంచి మధ్యాహ్నం ఎగసిపడిన అగ్ని కీలలు రాత్రి వరకు కొనసాగాయి. బావిలోని గ్యాస్ పీడన స్థాయి తగ్గే వరకు కూడా మంటలను పూర్తిగా అదుపు చేయడం కష్టమేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీనికి ఎంత సమయం పడుతుందన్న విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఇక బ్లోఅవుట్ నేపథ్యంలో భాగంగా బావిలో 20 నుంచి 40 వేల క్యూబిక్ మీటర్ల వరకు గ్యాస్ నిల్వలు ఉండవచ్చని అధికారులైతే అంచనా వేశారు. 24 గంటల్లో మంటలు అదుపులోకి రాకపోతే వెల్ క్యాప్ విధానం ద్వారా బావిని మూసివేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. మంటలను ఆర్పేందుకు సమీపంలోని గూడపల్లి ఒక కాల్వ నుంచి నీటిని మళ్లించే ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లయితే అధికారులు చెప్పారు. బ్లోఅవుట్ నియంత్రణకు సంబంధించి ఓఎన్జీసీకి అన్ని విధాల సహకారం అందిస్తున్నామని, అవసరమైన అన్ని రక్షణ చర్యలు కూడా తీసుకుంటామని కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. రైట్, ఇక కోనసీమ జిల్లాలో అయితే మలికీపురంలో ఇప్పటి వరకైతే బ్లోట్ లో అయితే మంటలైతే ఇంకా ఎగిసిపడుతున్నట్లే ఉన్నాయి. సుమారు 20 గంటలుగానైతే ఈ మంటలైతే ఎగిసిపడుతున్నట్లు సమాచారం. ఓఎన్జీసీ గ్యాస్ లీక్ తో అయితే నిన్నటి నుంచి అయితే బ్లోట్లు అయితే మంటలైతే భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయని చెప్పాలి. 20-30 దాకానైతే కొబ్బరి చెట్లు కూడా తగలబట్టినట్లయితే సమాచారం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా బీఆర్కే ప్రతినిధి మరింత సమాచారాన్ని అయితే ఫోన్ ద్వారా అందిస్తారు. అశోక్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, అసలు అక్కడ ఏ విధంగా ఉంది పరిస్థితి, ఏ విధంగా ఉండబోతుందని చెప్పొచ్చు అంటారు? థ్యాంక్ యూ వర్ష. ప్రస్తుతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికీపురం మండలం ఇరుసుమండ గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. ఇరుసుమండ గ్రామ పరిధిలోని ఓఎన్జీసీ గ్యాస్ బాబులో ఒక్కసారిగా చెలరేగిన భారీ మంటలు ఇప్పటికే అదుపులోకి రాకపోవడంతో గ్రామస్తుల్లో తీవ్ర భయాందోళనలు కొనసాగుతున్నాయి. గ్యాస్ ఉత్పత్తి జరుగుతున్న బావిలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఒక్కసారిగా గ్యాస్ లీక్ అవుతూ ఆకాశాన్ని తాకేలా మంటలు చెలరేగడం జరిగింది. ప్రమాదం జరిగిన నాటి నుంచి కూడా అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, ఓఎన్జీసీ ప్రత్యేక బృందాలు నిరంతరంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మంటలు అదుపులోకి రాకపోవడంతో కష్టతరంగా మారింది. అయితే సుమారుగా ఈ బావిలో 40,000 క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిల్వ ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. హిమ, గ్యాస్ పూర్తిగా తగ్గే వరకు మంటలను అదుపులోకి తేవడం చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పేసి అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో నర్సాపురం నుండి గ్యాస్ ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో దీనికి ప్రెజర్ నుంచి వచ్చిన అధికారులు కూడా ప్రస్తుతం అయితే వారి చేతులెత్తేసిన పరిస్థితి కనబడుతుంది. గ్యాస్ ప్రెజర్ ఎక్కువగా ఉండటమే ప్రధాన సమస్యగా మారిందని చెప్పడం జరుగుతుంది. పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారకుండా ఉండేందుకు ఇరుసుముండ గ్రామాన్ని పూర్తిగా ఖాళీ చేయించారు. ఇంచుమించు
కిలోమీటర్న్నర 2 కిలోమీటర్ల వరకు కూడా దీని ప్రభావం చూపిస్తుందనడంతో పూర్తిగా ప్రజలందరూ కూడా పునరావాస కేంద్రాలు తరలించి వారికి ప్రత్యేకమైన ఆహారం కానివ్వండి, ప్రత్యేకమైన వసతులన్నీ కల్పించి కూటమి ప్రభుత్వంలో ఉన్న వారు నాయకులందరూ కూడా వారికి తగ్గ జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. గ్రామం చుట్టుపక్కల ప్రాంతాలు కూడా హై అలర్ట్ జోన్ గా ప్రకటించడం జరిగింది. మంటలు ఆర్పేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గోడవల్లి కాలువ నుంచి భారీగా నీటిని మళ్లించేలా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ నుంచి కూడా స్పెషల్ టీం కూడా ఇక్కడ రాబోయే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ వరకు వచ్చారు. ఈ రోజు ఉదయాన్నే ఇక్కడ చేరుకుంటారని చెప్పేసి కూడా ఎవరైతే ఎంపీ హరీష్ బాదర్ కూడా చెప్పడం, మన బీఆర్కే కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం అదే విధంగా బావి చుట్టూ రక్షణ గోడలు ఏర్పాటు చేసి అగ్నిమాపక వాహనాలను సిద్ధంగా ఉంచడం జరిగింది. అయితే అధికారులు కీలక ప్రకటన చేయడం జరిగింది. వర్ష మధ్యాహ్నం లోపు మంటలు అదుపులోకి రాకపోతే బావిని పూర్తిగా మూసివేసి చర్యలకు సిద్ధమవుతూ కూడా తెలపడం జరిగింది. బావి మూసివేత జరిగితే మాత్రం గ్యాస్ ప్రభావం ఆగి ప్రమాదం నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉందని కూడా నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తుంది. రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖల సమన్వయంతో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, అలాగే ఎస్పీ రాహుల్ మీనా, అలాగే అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరు ఉన్నారో వరప్రసాద్ కూడా పూర్తిగా దీనిపై కూడా పూర్తిగా విచారణ అయితే చేపట్టారు. అయితే హిమవర్ష ప్రస్తుతం అయితే గతంలో ఇదే ప్రాంతంలో 1995లో జరిగినటువంటి భారీగా జరిగినటువంటి ఇదే ఈ సంబంధించిన అగ్ని ప్రమాదం కూడా చాలా వరకు ఆస్తి నష్టం జరిగింది. అప్పుడు ఇంచుమించుగా 72 రోజుల పాటు కూడా ఇదే ఏరియాలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అవడంతో పూర్తి స్థాయిలో ఒక విధమైన ప్రబంధనంగా అయితే మారింది. మరలా ఇదే విధంలో చూసుకున్నట్లయితే పూర్తిగా ఇక్కడ ఒక 15 సంవత్సరాలు బ్యాక్ వెళ్తే అమలాపురం మండలం ఆ తామరపల్లి గ్రామంలో ప్రస్తుతం 1.5 అవర్లు ఒక రోజున్నర పాటు కూడా ఇదే గ్యాస్ ఇక్కడ లీక్ అవి 100 కోట్ల రూపాయల నష్టం అయితే మాత్రం ఓఎన్జీసీకి అప్పుడు కూడా జరగడం జరిగింది. అయితే ఈ సమస్యలు శాశ్వత పరిష్కారంగా అయితే మాత్రం నాయకులు కానివ్వండి, ప్రభుత్వ అధికారులు కానివ్వండి పూర్తి చేయలేకపోతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఏదైతే యొక్క సంబంధించిన ఓఎన్జీసీ బాధ్యతలు డీప్ ఇండస్ట్రీకి సంబంధించిన వారికి అయితే అప్పగించడం జరిగింది. వారు ఏదైతే ఈ యొక్క చర్యలు చేపట్టే క్రమంలో ఈ యొక్క ప్రమాద సంఘటనలు కూడా జరిగే అవకాశం ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. వర్ష అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే ప్రజలందరూ కూడా భయాందోళన జరిగి చుట్టుపక్కల గ్రామాలన్నీ ఖాళీ అయిపోయి ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పరిస్థితులు అయితే మాత్రం ఉన్నారు. అంతేకాకుండా చుట్టుపక్కల ఎవరైతే ఈ యొక్క 500 వరకు ఏదైతే కొబ్బరి చెట్లు పూడిగా బూడిదైపోవడం జరిగింది. అదే విధంగా ఇటు చుట్టుపక్కల ఉన్న కొన్ని ఆస్తి నష్టం కూడా జరుగుతున్నట్లు కనబడుతుంది. వర్ష అయితే ప్రస్తుతం ఇంకా ఈ మంటలు కూడా అదుపులోకి రాకపోవడంతో ప్రజలైతే మాత్రం ఒక రకంగా అయితే మాత్రం భయాందోళన గురి బిక్కుబిక్కమంటూ ప్రాణాలు అరిచేతులు పట్టుకుని జీవిస్తున్న పరిస్థితి. ఇక్కడ ఉన్న ఎవరైతే ఇక్కడ ఈ రాజోలు మైకపురంలో ఇరుసుకున్న గ్రామాలకి ఇది ఏది పుస్తకం ఇది కొత్త కాదు, కాకపోతే గతంలోనే అలాగే ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కూడా అదే స్థానికులు చెప్పుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే ప్రభుత్వాలు మారినా, నాయకులు మారినా, ఎవరు మారినా సరే మాకు ఈ బాధలు తప్పట్లేదు. ప్రాణాలు అరిచేటప్పుడు పిల్లలు భయంకరంగా ఇబ్బందులు పడుతున్నారు. ఏదైతే దట్టమైన పొగలు కమ్మేయడంతో గర్భవతులు పూర్తి స్థాయిలో కోమాలోకి వెళ్లే పరిస్థితి ఉంది. ఆసుపత్రి మారుతున్న వారు ప్రాణాపాయ స్థితిలో కూడా ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే పూర్తిగా కూడా అధికారులు రంగంలోనే ఉండగా గ్యాస్ బావి వద్ద పరిస్థితి ఎప్పటికప్పుడు మారుతూ ఉండడంతో ఈ ఘటనపై పూర్తిగా కూడా సమాచారం ఎప్పటి నుంచి కూడా అందిస్తూనే ఉన్నాము. మన బీఆర్కే టీం అంతా కూడా ఈ రోజు ఇక్కడ పూర్తి స్థాయిలో నిన్నటి నుంచి కూడా ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం ఏదైతే ఇరుసుమండ ఏదైతే రాజోలు మరికపురం ఇరుసుమండలో ఈ సంఘటన స్థలాన్ని కూడా ఎప్పటికప్పుడు బీఆర్కే న్యూస్ ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా కూడా ప్రతిదీ కూడా మనం చేస్తున్నాం. మరి ఇక్కడ సంఘటన స్థలాన్ని మరికొంత సేపట్లో మనం పూర్తి స్థాయిలో బాహ్య ప్రపంచానికి జరిగే నిర్విరామంగా ఈ రోజు జరిగే ఈ యొక్క గ్యాస్ అదుపులోకి వచ్చేంత వరకు కూడా ఇక్కడ బీఆర్కే టీం కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి సహాయ సహకారాలు కానివ్వండి, అదే విధంగా బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా కూడా ఇక్కడ ప్రయత్నం చేస్తుంది వర్ష. ప్రస్తుతం అయితే అధికారులు కానివ్వండి, అధికారులు నాయకులు కానీ పూర్తి స్థాయిలో అయితే ప్రజలకు సహాయ సహకారాలు చేయలేక మాత్రం పూర్తిగా కూడా వారు చర్యలు చేపడుతున్నారు వర్ష. అశోక్, ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు బీఆర్కే స్క్రీన్ మీద కూడా మనం చూడొచ్చు మంటలు అయితే భారీ ఎత్తున అయితే ఎగిసిపడుతున్నట్లయితే విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. ఇంకా ఎంత సమయం పట్టవచ్చు అని చెప్తున్నారు, మరి ఆ మంటలు ఆర్పడానికి ఇంకెంత సమయం పట్టవచ్చు అని చెప్తున్నారు? అయితే వర్ష ప్రస్తుతం అయితే మనం ఇందాక చెప్పుకున్నట్లయితే గత 15 సంవత్సరాల బ్యాక్ చూసుకున్నట్లయితే అమలాపురం మండలంలో చూసుకున్నట్లయితే ఒక రోజున్నర అయితే మాత్రం ఈ మంటలు అయితే మాత్రం పూర్తిగా తగ్గి అంటే తగ్గడం ఉంటే దాన్ని అదుపులో తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఈ రోజు మనం నిన్న మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అయిన మంటలు ఏదైతే ఉందో ఒకే ఫోర్స్ లో అదే మంట ఎక్కడా కూడా తగ్గకుండా, ఎక్కడా కూడా బ్లింక్ అవ్వకుండా ఒకే స్థానంలో మంట ఇప్పటి వరకు కూడా
అదే విధంగా కొనసాగడంతో దీన్ని రాత్రి వచ్చిన అధికారులు కూడా నరసాపురం నుంచి వచ్చిన ఎక్స్క్లూజివ్ టీమ్స్ కూడా దీన్ని చూసి వాళ్ళు ఒక విధంగా భయాందోళనకు గురి చెందారని చెప్పవచ్చు. వారి చేతుల్లో ఏమీ లేదు, స్పెషల్ టీం వచ్చి చేస్తారని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఏదైతే ఈ సమస్యను పరిష్కరించకపోతే చేయి దాటిపోయే పరిస్థితి ఉందని కూడా విశ్లేషకులు కానివ్వండి, ఈ యొక్క పూర్వకులు ఎవరైతే ఉన్నారో స్థానికులు కూడా కొంతమంది సీనియర్లు కూడా దీనిపై పూర్తిగా కూడా చెప్పడం జరుగుతుంది వర్ష. అయితే ఏదేమన్నప్పటికీ పూర్తి స్థాయిలో ఎవరైతే ఉన్నారో ఓఎన్జీకి సంబంధించిన ఈ డీప్ ఇండస్ట్రీ వారి అవగాహన లోపం వల్ల ఇక్కడ జరిగిందని చెప్పేసి కూడా కొంతమంది విశ్లేషకులు కానివ్వండి, అదే విధంగా అమలాపురం మాజీ ఎంపీ హర్ష్ కుమార్ కూడా ఇప్పటికే కూడా దీని మీద పూర్తిగా కూడా కామెంట్స్ చేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే పూర్తిగా అమలాపురం మీద పూర్తి పట్టు ఉండడం కూడా జరిగింది వర్ష. అశోక్, ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే దీనిపై ఆరా తీసినట్టు కూడా తెలుస్తుంది కదా. అధికారులు ఎవరైనా రావడం జరిగిందా, అక్కడికి ఎవరైనా సందర్శించడం జరిగిందా? అంటే ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీని మీద పూర్తి స్థాయి, ఎందుకంటే రేపు రాబోయే 9వ తారీఖున కూడా ఇటుపక్క ఏరియాల్లో కూడా అతను విజిట్ చేయడం జరిగింది. అధికారులకు ఇప్పటికే కూడా రాత్రి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అక్కడ ఎంపీ కోనసీమ అమలాపురం ఎంత హర్షవాదు ఉన్నారో వారితో పాటు అధికారులు కానివ్వండి, ఎమ్మెల్యేలు అందరూ కూడా అప్డేట్ చేస్తారు. ఈ రోజు ఉదయం నుండి కూడా ఈ యొక్క ప్రాంతానికి అధికారులు అందరూ కూడా చేరుకుని ఈ యొక్క మంటలను ఏ విధంగా అదుపు చేయాలి, స్పెషల్ టీం ఎవరెవరు రప్పించాలనే కోణంలో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈ యొక్క ఏదైతే సమీక్షా సమావేశంలో కూడా ఇక్కడ అందరూ కూడా పాల్గొనడం జరిగింది వర్ష. అశోక్, ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజుకైతే 2 రోజులు అవుతుంది కదా. ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకుంటే నిన్న నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ఫైర్ సేఫ్టీ సర్వీసెస్ సిబ్బంది అయితే అక్కడికి రావడం జరిగిందని చెప్పవచ్చు? అయితే పూర్తి స్థాయిలో నిన్న 12 గంటల ప్రాంతం నుండి మొదలైన ఈ యొక్క ఓఎన్జీకి సంబంధించిన ఈ యొక్క బ్లోఅవుట్ నుండి వస్తున్న ఈ యొక్క మంటలను అదుపు చేయడానికి ఫస్ట్ సాధారణంగా వస్తుందన్న కోణంలోనే నార్మల్ గా వచ్చిన ఒక సిబ్బంది అయితే మాత్రం రావడం జరిగింది. తర్వాత నుంచి ఫుల్ గా మొత్తం అంతా కూడా ఇంచుమించుగా సుమారుగా ఒక 400-300 మంది కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ జల్లెడ పట్టి ఏర్పాటు చేసిన పోలీసు కానివ్వండి, రెస్క్యూ టీం కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా జల్లెడ పట్టి రాత్రి అంతా కూడా వారు ఎవరైతే ఎంపీ హర్షబాదులు కూడా అక్కడే పూర్తి స్థాయిలో ఉండి దీన్ని అరికట్టే విధంగా చేద్దామని చూశారు. కానీ ఏదైతే పూర్తి స్థాయిలో వారి చేతులు దాటే ప్రభావం కూడా చూపుతున్నట్టు వారి దగ్గరికి వెళ్ళడం కూడా భయపడే పరిస్థితుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో వారికి ఎటువంటి ఊపిరాడ పరిస్థితులతో గ్యాస్ మొత్తం ఉంటే ఆయిల్ ఫామ్ అయిపోవడంతో ఆ మంటల దగ్గరికి వెళ్ళడం కూడా చాలా మంది భయపడుతున్నారు వర్ష. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.